హలో అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు గోపి. ఈ వీడియోలో ఫ్యూజన్ 360 అంటే ఏంటి, ఫ్యూజన్ 360లో ఏం చేస్తారు అనేది తెలుసుకుందాం. ఫ్యూజన్ 360 అనేది 3D డిజైనింగ్ సాఫ్ట్వేర్. ఈ ఫ్యూజన్ 360 అనే సాఫ్ట్వేర్ని ఆటోడెస్క్ అనే కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ సాఫ్ట్వేర్ని ఆటోడెస్క్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్యూజన్ 360 అనే సాఫ్ట్వేర్లో 6 టైప్స్ ఆఫ్ 3D డిజైనింగ్స్ ఉన్నాయి. ఈ డిజైన్స్ని వర్క్ స్పేసెస్ అండ్ టూల్స్ అని కూడా పిలుస్తారు. ఫస్ట్ వన్ 3D CAD డిజైన్. ఈ 3D CAD డిజైన్ ఒక ఆబ్జెక్ట్ని డిజిటల్గా డెవలప్ చేసేందుకు హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్ పార్ట్స్, ఇంజన్ పార్ట్స్ ఆర్ బైక్ పార్ట్స్ ఇలా డిజిటల్గా డెవలప్ చేయడానికి 3D CADని యూజ్ చేస్తారు. ఇలా డిజిటల్లో డెవలప్ చేసినందుకు ఏదైనా యూజ్ ఉందా అంటే ఎస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CPU ఉంది. ఈ CPUలో ఎర్రర్ డిటెక్షన్ లేదా మాడిఫికేషన్ ఏదైనా ఇన్స్టెంట్గా చేంజ్ చేయాలంటే ఈ 3D CAD ద్వారా ఇన్స్టెంట్గా చేంజ్ చేయవచ్చు. అండ్ మల్టిపుల్ వెహికల్ పార్ట్స్ని ఇన్స్టెంట్గా ఈ 3D CAD ద్వారా డెవలప్ చేయొచ్చు. సెకండ్ వన్ 3D మోడలింగ్. 3D మోడలింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ లెంత్, విడ్త్, హైట్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తారు. ఈ 3D మోడలింగ్లో ఏం చేయొచ్చు అంటే 3D ప్రింటింగ్ కావాల్సిన మోడల్స్ని డిజైన్ చేస్తారు. అండ్ మల్టిపుల్ మిషన్ పార్ట్స్ని అసెంబుల్ చేసి ఒక మిషన్గా తయారు చేస్తారు. మెయిన్గా హౌస్ ప్లాన్స్ అండ్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఎలా ఉంటుంది డిజైన్ అనేది ఈ 3D మోడలింగ్లో డిజైన్ చేయవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక బేసిక్ 3D డిజైనింగ్ హౌస్ని ఈ 3D మోడలింగ్ హెల్ప్తో డిజైన్ చేయవచ్చు. థర్డ్ వన్ PCB డిజైన్. PCB అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ డిజైన్. ఈ PCB డిజైన్లో టీవీ మదర్ బోర్డ్స్, మొబైల్ మదర్ బోర్డ్స్, ఆర్డినో షీల్డ్స్ అండ్ సర్క్యూట్ బోర్డ్స్ని డెవలప్ చేస్తారు. అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లైక్ రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని కూడా డెవలప్ చేస్తారు. ఇవన్నిటిని కలుపుకొని సర్క్యూట్ బోర్డ్ డెవలప్ చేసే వాళ్ళని PCB డిజైనర్స్ అని అంటాం. ఈ PCB డిజైన్ వర్క్ స్పేస్లో సర్క్యూట్ బోర్డ్ని ఎలా డిజైన్ చేస్తారు అంటే ఫస్ట్ PCB సర్క్యూట్ బోర్డ్ లేఅవుట్ అండ్ వాటి కనెక్షన్స్ని డిజిటల్గా డెవలప్ చేస్తారు. నెక్స్ట్ ఈ డిజిటల్గా డెవలప్ చేసిన సర్క్యూట్ బోర్డ్ని CNC మిషన్ ద్వారా ప్రింట్ చేస్తారు. ఈ ప్రింట్ చేసిన సర్క్యూట్ బోర్డ్లో ఒక్కొక్క ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఇన్సర్ట్ చేసి సోల్డరింగ్ చేస్తారు. ఇలా ఈ PCB వర్క్ స్పేస్లో సర్క్యూట్ బోర్డ్ని డెవలప్ చేస్తారు. ఫోర్త్ వన్ సిమ్యులేషన్. సిమ్యులేషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ రియల్ వరల్డ్లో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది డిజిటల్గా టెస్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఇంజిన్ CC ఎంత, లీటర్కి ఎంత మైలేజ్ ఇస్తుంది, టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది అనేది డిజిటల్గా డెవలప్ చేసి టెస్ట్ చేసేదాన్ని సిమ్యులేషన్ అని అంటాము. ఈ సిమ్యులేషన్లో 3 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఎయిర్ సిమ్యులేషన్ టెస్టింగ్, స్ట్రెస్ సిమ్యులేషన్ టెస్టింగ్ అండ్ హీట్ సిమ్యులేషన్ టెస్టింగ్. ఎయిర్ సిమ్యులేషన్ టెస్టింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ లేదా ఏదైనా వెహికల్ మూవింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఎయిర్ ఫ్లో ఎలా ఉంటుంది, అదే ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఎయిర్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది వర్చువల్గా టెస్ట్ చేసేదాన్ని ఎయిర్ సిమ్యులేషన్ టెస్టింగ్ అంటాం. స్ట్రెస్ సిమ్యులేషన్ టెస్టింగ్. స్ట్రెస్ సిమ్యులేషన్ టెస్టింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ లేదా ఏదైనా మిషన్ పార్ట్స్ మీద హెవీ ఫోర్స్ అప్లై అయినప్పుడు బ్రేక్ అవుతుందా లేదా అనేది అనలైజ్ చేసి డిజైన్ చేసేదాన్ని స్ట్రెస్ సిమ్యులేషన్ టెస్టింగ్ అంటాము. హీట్ సిమ్యులేషన్ టెస్టింగ్ అంటే హీట్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంది అనేది వర్చువల్గా టెస్ట్ చేసేదాన్ని హీట్ సిమ్యులేషన్ టెస్టింగ్ అంటాము. ఫైనల్ ఇనిషియేటింగ్. ఈ ఫైనల్ ఇనిషియేటింగ్లో వెహికల్ కండిషన్ ఎలా ఉంది, వెహికల్ బాడీ డిజైన్ సేఫ్గా ఉందా లేదా, పర్ఫార్మెన్స్ ఎలా ఉందని వర్చువల్గా టెస్ట్ చేస్తారు. ఫిఫ్త్ వన్ CAM. CAM అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ CAM వల్ల యూజ్ ఏంటి అంటే ఇది CNCకి కావాల్సిన పాత్ని డీటెయిల్స్ని గ్యాదర్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే డిజిటల్ డిజైన్ పార్ట్స్ని ఎలా కట్ చేయాలి అండ్ ఎలా డ్రిల్ చేయాలి అనే డీటెయిల్స్ని CAM CNC మిషన్కి ఫార్వర్డ్ చేస్తుంది. సిక్స్త్ వన్ రెండరింగ్. రెండరింగ్ అంటే 3D డిజైన్స్కి కావాల్సిన కలర్స్, టెక్స్చర్స్ అండ్ ఇంటీరియర్ డిజైన్స్ మెటీరియల్స్ లైక్ గ్లాస్, విండోస్, మెటల్స్ ఇలాంటివి యాడ్ చేసేదాన్ని రెండరింగ్ అంటాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.